కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందని, చేనేత కార్మికులు ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా విద్యుత్ బిల్లులో మినహాయింపు ఇస్తూ ఆసరాగా నిలుస్తుందని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ గుడారగుంట రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులైన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా చేనేత కార్మికులకు విద్యుత్ బిల్ మినహాయింపు ఇస్తూ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ చేనేత కార్మికులకు విద్యుత్ బిల్ మినహాయింపుతో ప్రతి నెల వారికి సుమారు 700 వరకు సంవత్సరానికి 10,000 ఆదా అవుతుందని, తద్వారా చేనేత రంగం అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ యాదవ్తో చేనేత కార్మికులకు అండగా ఉంటూ తీసుకున్న ఈ నిర్ణయంతో చేనేత రంగం తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, టీడీపీ పిల్లి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో 59 కుటుంబాలను గుర్తించడం జరిగింది. ఇది మొన్నంత ముందు మనం నోట్ చేసుకున్నటువంటి ఈవేళ నిజంగా మగ్గం ఉండి నిజంగా చేనేత చేస్తున్నటువంటి వాళ్ళు 59 మంది కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే మేము ఇన్స్పెక్షన్ చేసి వారికి కూడా ఆ పథకం వచ్చేటట్టు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, సూపర్ 6 అనే పథకం ఒకటే కాకుండా దాన్ని మించి ఇప్పుడు 4-5 పథకాలు వారు స్వచ్ఛందంగా అరగనయ్యి ప్రజా అవసరాలను గుర్తించి చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఉన్న 2 సూపర్ 6 మిగిలి కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేసి దానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇవాళ స్టార్ట్ అవుతున్న ఫైనాన్షియల్ ఇయర్లో పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక్కటి మటుకు అందరూ గుర్తుంచుకోవాల్సింది, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క ప్రజానికానికి ఇది ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వేరే పార్టీలో ఉన్న వ్యక్తులు, అనర్హులు కారు, వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వంలా కాకుండా అందరినీ ఒకటే గట్టి మీద చూసి అందరినీ ఒకలా చేయడం సద్హృదయంతో వారు ముందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా ఇక్కడ కూటమి నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చక్కగా కలుసుకుని కూటమి నాయకులు ఎవరైనా ఇంకేమన్నా రికమెండ్ చేసి ఎవరైనా ఉన్నారంటే ఇన్స్పెక్షన్ చేసి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చేనేత కార్మికులకి భరోసాగా నిలబడినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియదు. బయటి సమాజంలో పనికెళ్తుంటే 10,000 రూపాయలు, 800, 1,200 రూపాయలు తెచ్చుకుంటే కనీసం వాళ్ళు నేర్చిన చీరకు 300, 400 రూపాయలు వస్తున్నప్పుడు కొన్నాళ్ళకి ఈ వృత్తి లేకుండా పోయేలాగా ఉంది. ఇప్పుడు వాళ్ళ కొడుకునే ఆ వృత్తిని నేర్చుకోవటం లేదని అక్కడున్న లబ్ధిదారులందరూ కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా స్థానిక ఎమ్మెల్యే గారు ఇతరత్ర ఎక్కడెక్కడ ఈ లబ్ధి పొందారో అన్నిని ఒక మాట కుటుంబ ప్రభుత్వం దృష్టికి మీటింగ్ అయినప్పుడు వారి యొక్క స్థితిగతుల మీద ఇంకా వీళ్ళని పుషప్ చేయాలి, ఎంతో కొంత వీళ్ళని పైకి తీసుకురావాలి. నేర్చిన చీరలని డైరెక్ట్గా ఇక్కడ ఉప్పాడు ఎట్టుకెళ్ళటం, ఉప్పాడు నుంచి వాళ్ళకి కోదికిని కట్టుకెళ్ళటం, ఇవన్నీ కూడా ఇక్కడ మా నియోజకవర్గంలో చేస్తున్నది మాత్రం చాకరీ కనపడుతుంది కాదు, వెట్టి చాకరీలా కనపడుతుంది. కానీ ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే గారిని మేమందరం కూడా తీసుకెళ్ళి లోగడ ఏమన్నా చేయదలుచుకుని ఇంకా చేస్తే ఈ వృత్తి కొనసాగుతుందని అందరికీ తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం. పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. మన జిల్లాయే కాదు, రాష్ట్రం అంతటా కూడా ఇలా ఎన్నో స్పాట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రికగ్నైజ్ చేసి తద్వారాగా వీళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం రకరకాల ఏ రకంగా వీలైతే ఆ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుంది. రాబోయే రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ కూడా చేసే అవకాశాన్ని ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా కల్పించే అవకాశం. ఎందుకంటే ఎక్కువ మంది ఎప్పుడైతే మనకి మధ్యవర్తులు తయారవుతారో వీళ్ళకి అంటే మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళకి లాభాలు తగ్గుతాయి. సో డిజిటల్ మార్కెటింగ్ ద్వారాగా వీళ్ళకి డైరెక్ట్గా అంటేనే మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కొనుక్కునే వాళ్ళకి డైరెక్ట్గా వెళ్తుంది. తద్వారా ఏంటంటే మనకి మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళకి లాభం ఎక్కువ వస్తుంది. సో దీనికోసం కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మాకు అనిపిస్తుంది అంటే అన్నిటికంటే బెస్ట్ ఇనిషియేటివ్. మరి దీని అనౌన్స్మెంట్ మన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు గృహం దగ్గర ఇక్కడ అనౌన్స్ చేయడంలో మాకు చాలా ఆనందంగా ఉంది. సో మన అందరూ కూడా ఇనిషియేటివ్ సక్సెస్ అవ్వాలని చెప్పి, అలాగే రికగ్నైజ్ అయిన హౌస్ హోల్డ్స్ వచ్చేసి 59, ఇంకా ఏమైనా ఉంటే కూడా దయచేసి తీసుకొస్తే ప్రభుత్వం తోడుగా ఉంటుంది. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఇది సక్సెస్ఫుల్గా ఇనిషియేటివ్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సపోర్ట్ చేస్తాను కోరుతూ, అలాగే కూటమి మన పంతం నానాజీ గారు కూడా ఆమోదించి అందరినీ అమలు చేయడం అనేది చాలా సక్సెస్ఫుల్ విషయం. ఈరోజు ఒక అగ్గిపెట్టెలో చీర తయారు చేసింది
మన చేనేత కార్మికుడికే దక్కిన అవకాశం అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇది గ్రహించాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. సూపర్ 6 పథకాలు, ఇంత ఆర్థిక క్షోభం ఉన్నా, 10 లక్షల కోట్ల ఆర్థిక క్షోభం ఉన్నా, అప్పులు పాలైపోయి ఉన్న రాష్ట్రం ఉన్నా, కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతి హామీని నిలబెట్టుకుంటూ, అదేవిధంగా మా యువనాయకుడు ఏదైతే హామీలు యువకాలంలో ఏదైతే హామీలు ఇచ్చారో, ప్రతి 100 మైళ్ళకి ఒక హామీ ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం విజయ పదంలో ముందుకు సాగుతున్నందుకు ప్రతి ఒక్కరు ఇవాళ యువత, రైతు, చేనేత కార్మికుడు ప్రతి ఒక్కరు ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మరిన్న హామీలను నెరవేర్చుకుంటూ మరి రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఎంపిక చేసామండి. ఈ జిల్లాలో అయితే 2200 మంది లబ్ధిదారులని ఎంపిక చేసామండి. గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వైఎస్ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా సరే ఈ పథకం అమలు చేస్తున్నందుకు మా చేనేత కార్మికులందరి తరఫున ధన్యవాదాలు. ప్రతిరోజు ఏదో పథకాలు విడుదల చేస్తున్నట్టుగానే కనపడుతుంది. ఇదంతా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ధైర్యంతో, ధైర్యం అంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉన్నన్నాళ్ళు మనకేం డోకా లేదన్న ఆలోచన. అంటే మోడీ గారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమడిగినా కానీ, మన ఉప ముఖ్యమంత్రి గారు ఏమడిగినా కానీ అన్ని రకాల పథకాలు కాదు, కావలసినంత సౌలభ్యం వారికి ఇవ్వడం ఒక నిజంగా ఆంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నానాజీ గారు మొన్న చెప్తూ జరిగింది, గత ఎమ్మెల్యేల కంటే 1 కిలోమీటర్ కన్నా నేను రోడ్డు ఎక్స్ట్రా వేస్తానని చెప్పేసి. రోడ్డే కాదు, అనేక కార్యక్రమాలు. ఇది ఒక ధైర్యం. వారు ఏదైతే ఉప ముఖ్యమంత్రికి ఇచ్చే ధైర్యాన్ని బట్టి మనకి ఇక్కడ పరిపాలన సాగిస్తున్నారో ఆ విధంగానే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ఆదరించాలి. ప్రజలు ఆదరిస్తేనే రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మొన్న ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పినట్లుగా ఏదైతే ఏమన్నారో మీకు తెలుసు, ఆ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాదు, మీరు ధైర్యంతో ముందుకు వెళ్ళండి. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా, ప్రజలందరూ మన వైపే చూస్తారు. రాబోయే రోజులు అనేక కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్తాం అనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ధైర్యాన్ని ఇచ్చి భరోసా ఇచ్చారు. కాబట్టి తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తారని చెప్పేసి